తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంట్ ఇచ్చింది. మొన్న ఎన్నికల ముందు పిఆర్సీ రిపోర్ట్ రావడం లేట్ అవుతుందని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పిఆర్సీ కమిషన్ రిపోర్టు రాకముందే 5% ఐఆర్ ను కూడా ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ మీరు ఈ రోజు ఇంకొక 6 నెలలు మేము పిఆర్సీ కమిషన్ అసలు అడగకుండానే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. కమిషన్ ఈజ్ రెడీ ఫర్ గివింగ్ ద రిపోర్ట్. అంటే మీరు ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేక 6 నెలలు పొడిగించుకుంటూ పోయి ఇవాళ ఉద్యోగస్తులను దగా చేస్తున్నటువంటి ప్రభుత్వంగా మేము భావించాలి. 5 ఏళ్లకు ఒక పిఆర్సీ సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 3 ఏళ్లు అయిపోతుంది. అంటే పిఆర్సీ కాల పరిమితి ముగిసేలోపు కూడా మీరు పిఆర్సీ ఇచ్చేటువంటి పరిస్థితి కనబట్టలేదు. దయచేసి ఈ అమౌంట్ రద్దు చేయాలని, తక్షణమే ఉద్యోగస్తులకు పిఆర్సీ ప్రకటించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగస్తులకు 5 డిఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయి, వాటిని కూడా మేము క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి నిరుద్యోగులకు మోసమైంది అధ్యక్ష, ఉద్యోగులకు కూడా మోసమైంది అధ్యక్ష. ఉద్యోగాల విషయం కూడా జీఏడీ చూస్తుంది అధ్యక్ష. మరి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 16,978. ఇది నా లెక్క కాదు. నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే ప్రభుత్వమే ఇచ్చిన సమాధానం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 16,978 అని శాసనసభలోనే నిన్న ప్రభుత్వం సమాధానం చెప్పింది. మీరు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది 16,978. అదేవిధంగా అధ్యక్ష, దయచేసి మేము కోరేది ఒక్కటే, మరి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోకి ఇస్తారు? ఇచ్చిన మాట ప్రకారంగా నిరుద్యోగ భృతి ఇస్తారా? గౌరవ మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష, ఉద్యోగుల విషయంలో మీరు ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ విషయంలో మేము మొన్న కూడా అసెంబ్లీలో అడిగాం. మీ బెనిఫిట్స్ దాదాపు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి రావడం లేదు, వాళ్ళందరూ కోర్టుకు పోతున్నారు. నిన్న మనం పేపర్లో చూసాం అధ్యక్ష, హైకోర్టులో 600 మంది రిటైర్డ్ ఉద్యోగులు పోతే మన ఫైనాన్స్ సెక్రటరీ గారిని హైకోర్టు పిలిచి రాత్రైనా సరే నువ్వు రావాల్సిందే అని హైకోర్టుకు పిలిచి వాళ్లకు ఏప్రిల్ 9వ తేదీలోగా 600 మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మరి మిగతా ఉద్యోగులు కూడా ఇప్పుడు మీరు హైకోర్టు పోమని చెప్తారా? హైకోర్టుకు పోతేనే ఈ ప్రభుత్వం పెన్షన్ బకాయిలు ఇస్తుందా? లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు ఎప్పట్లోకి ఇస్తారు? రిటైర్ అయ్యి ఇంటి దగ్గర పిల్లలతో ఉండాల్సినటువంటి, మనమరాలతో ఉండాల్సినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగడం ఎంతవరకు ఈ ప్రభుత్వానికి శోభనిస్తుంది? దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 600 మంది కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మిగతా వాళ్ళు కూడా మళ్ళీ వకీలం పెట్టుడు, కోర్టుల చుట్టూ తిరుగుడు, మన చీఫ్ సెక్రటరీని, మన ఫైనాన్స్ సెక్రటరీ హైకోర్టుకు పిలిచి మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం? దయచేసి ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా తక్షణమే పెన్షన్ బెనిఫిట్లు చెల్లించాలని, దాని మీద మంత్రి గారు ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా సిపిఎస్, ఓపీఎస్ పెన్షన్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. పైగా ఆ కాంట్రిబ్యూషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్, తప్పైతే మీరు సరిచేయండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తేలేదు కదా, ఈ కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా 1000 కోట్ల రూపాయలు కాంట్రిబ్యూషన్ కూడా కట్టకపోవడం వల్ల ఆ సిపిఎస్ ఉద్యోగులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. చనిపోయిన సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇవ్వడం లేదు, కంపెన్సేట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు. దయచేసి వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వండి, కంపెన్సేట్ ఉద్యోగాలు ఇవ్వండి, కాంట్రిబ్యూషన్ చెల్లించండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎప్పట్లోగా తెస్తారో కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, చాలా విషయాలు ఉన్నాయి కానీ టైంను దృష్టిలో పెట్టుకొని నేనే కట్ షార్ట్ చేసుకుంటున్నా అధ్యక్ష. మరి జీఐడీలో ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సిపిఎస్, ఓపీఎస్, నిరుద్యోగులు ఉద్యోగాల గురించి మాట్లాడినాం అధ్యక్ష. జీఐడీలో మరో ముఖ్యమైన విషయం, సూచనలు ఇవ్వండి అని ప్రభుత్వం అడుగుతుంది. నేను రాజకీయంగా మాట్లాడలేదు, సూచనే ఇస్తున్నా. తీసుకుంటే మీ విజ్ఞత, తీసుకోకపోతే కూడా అది మీ ఇష్టం అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఐఏఎస్, ఐపీఎస్ల విషయంలో ప్రతి 6 నెలలకు 3 నెలలకు ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు.
హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్. యావరేజ్ హెచ్ఓడి టైం ఈ గవర్నమెంట్ లో 6 to 8 months. 6 నెలలకు ఒక హెచ్ఓడిని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ శాఖ మీద పట్టొచ్చి శాఖ మీద అవగాహన కలిగి ఢిల్లీలో జాయింట్ సెక్రటరీలతో పరిచయాలు పెంచుకొని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ను ఎప్పటికప్పుడు యూసీలు పంపి కేంద్రం నుంచి డబ్బులు తేవాలంటే నువ్వు 6 నెలలకు ఒక సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా పనిచేస్తారు? నేనేదో నోటి మాటతో చెప్పట్లేదు అధ్యక్ష. మీరు విద్యుత్ శాఖలో 5 అధికారులు మారారు అధ్యక్ష. దాంతో చాలా తీవ్రమైన ప్రభావం చూపింది. సింగరేణి సీఎండీలు 4 అయ్యారు. జీహెచ్ఎంసీ కమిషనర్లు 4 మారారు. ఐఎన్పిఆర్ లో 4 మారారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్లు 4 మారారు. ఆరోగ్యశ్రీలో 8 మంది సీఈఓలు మారినారు. మనం పిఎం స్కీమ్ లో చేరినాము. ఆరోగ్యశ్రీ సీఈఓ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి ఢిల్లీలో జాయింట్ సెక్రటరీతో పరిచయం పెంచుకుంటే ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. మీరు ఉన్న 2 ఏళ్ల 4 నెలల్లో 8 మంది సీఈఓలను మారిస్తే ఆరోగ్యశ్రీ అర్థమయ్యే వరకే వాడిని కుర్చీలకెళ్ళి తీసేవట్టిది. ఎట్లా పరిపాలన ముందుకు సాగుతుంది? దయచేసి మీరు ఆలోచించండి. మున్సిపల్ శాఖలో 5, ఐటీలో 3. ఇవాళ ఐటీలో చీఫ్ సెక్రటరీనే పెట్టిండ్రు. ఆయన 3 నెలల్లో ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు. ఆ శాఖ అర్థమయ్యే వరకే మళ్ళీ కొత్త సెక్రటరీ వస్తాడు. ఐటీలో 3, మైనింగ్ లో 6, నేషనల్ హెల్త్ మిషన్ లో 3. ఇట్లా 140 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసినారు. నచ్చకపోతే మార్చు. రంగారెడ్డి కలెక్టర్లు 4 మారింది సార్ మీ జిల్లా. రంగారెడ్డి జిల్లాలో 2 ఏళ్ల 4 నెలల్లో 4 కలెక్టర్లు మారుతారా సార్? ఈ రకంగా పరిపాలన ముందుకు సాగుతుందా? ఇది రాష్ట్రంలో మరి ప్రజలు ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ కు జిల్లా మీద అవగాహన పెరిగి జిల్లాలో ఉండే ఉద్యోగుల మీద పట్టు వచ్చే వరకే 6 నెలలు ఏడాది అవుతుంది. మీరు 6 నెలలకు ఒక్కరిని తీసేస్తే ఆ జిల్లా పరిపాలన ఎట్లా జరుగుతుందో, ఇది రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరుగుతుందో కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అంటే నచ్చితే పోస్టింగ్లు, నచ్చకపోతే బదిలీలు అనే పద్ధతి వల్ల యంగ్ ఆఫీసర్స్ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటది. ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు కూడా బాగా పనిచేయాలనే ఉంటుంది. ఈ రకంగా మార్చడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా రివ్యూ చేయండి. కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాలన్నా, పరిచయాలు పెరగాలన్నా కనీసం 3 ఏళ్లు 2.5 ఏళ్లు ఒక అధికారి ఒక పోస్ట్ లో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటువంటిది నేను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎక్స్టెన్షన్లు. గతంలో ఒక మంచి అధికారి ఉంటే మేము ఎక్స్టెన్షన్లు ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఒక 1/2 డజన్ మంది ఐపీఎస్లు ఇవాళ ఎక్స్టెన్షన్ మీద పనిచేస్తున్నారు. 1/2 డజన్ మంది ఐఏఎస్లు ఎక్స్టెన్షన్ల మీద పనిచేస్తున్నారు. పదుల సంఖ్యలో ఇంజనీర్లు ఎక్స్టెన్షన్ల మీద పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక తీరనే విధంగా మీ వ్యవహారం జరుగుతా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థం కావాలంటే మీ జిల్లాది ఒక ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష. మీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అని ఉండేవారు. అక్కడ లగచర్ల ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. యాజ్ ఎ కలెక్టర్ ఆయన పోయి చాలా హామీలు ఇచ్చింది. అక్కడ మీకు ఇళ్ల స్థలం ఇస్తా, మీకు ఇంత డబ్బు ఇస్తా, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చాలా ప్రామిస్ చేసి కలెక్టర్ తంటాలు పడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసిండు. టక్కన ఆయన ట్రాన్స్ఫర్ చేస్తుంది. కొత్త కలెక్టర్ వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రజలు పోయి ఆ కొత్త కలెక్టర్ని కలిసి నాకు తెలియదు ప్రతీక్ జైన్ అడుగుపో అంటే ఎట్లా నడుస్తుంది? అంటే అంతా గందరగోళం అవుతుంది. టు అండర్స్టాండ్ ద బెటర్ థింగ్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కలెక్టర్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటే ఇష్యూస్ బాగా రిజాల్వ్ అవుతాయి, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు జరుగుతుందని మీకు అర్థం కావడానికి మీ జిల్లా పేరు తీసుకొని చెప్తున్నా అధ్యక్ష. అట్లా చాలా జిల్లాల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక నేను దాన్ని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా.